చూసి నచ్చితేనే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను బ్రదర్స్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ మన వంకర ప్రసాద్, మన చిరంజీవి తాత గురించి మాట్లాడుతున్నాం. ఇంతకాలం ఫేక్ పోస్టర్స్ తో దుబ్బేశారు. ఇప్పుడు ఫేక్ పోస్టర్స్ వేసినందుకు కోర్టులో కేసు పడింది బ్రదర్స్. తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచినందుకు టికెట్ రేట్స్ పెంచకూడదు అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది బ్రదర్స్. కానీ దాన్ని వీళ్ళు లెక్క చేయకుండా 500, 600 అంటూ పెంచుకునేసరికి కోర్టునే ధిక్కరిస్తారా సన్నాసుల్లారా అని కోర్టు ముటిక్కాయ వేస్తుంది బ్రదర్స్. ఇప్పుడు 65 కోట్లు మాకు కట్టండి అంటూ కోర్టులో కేసు పడేసరికి నిర్మాతలు లబోదిబం అంటున్నారు బ్రదర్. ఏం చేయాలా అని దిక్కుతోచక అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. పాపం ఎవరు అడుగుతారులేని ఫేక్ పోస్టర్లతో ఇన్ని రోజులు కలకలలాడిపోయింది బ్రదర్స్ సినీ ఇండస్ట్రీలో. మన తాత మూవీకి ఇన్ని కోట్లు అని భజన బ్యాచ్ మొత్తం ఇప్పుడు సైలెంట్ అయిపోయారు బ్రదర్స్. 300, 700 వేసుకుంటున్న ఫేక్ పోస్టర్స్ గురించి పాపం ఏముందిలే. ఇప్పుడు అడిగితే ఏదో సినిమా మీద హైప్ కోసం వేసుకున్నాము సారు, అవన్నీ ఫేక్ పోస్టర్స్ సారు అని తప్పించుకుంటారేమో బ్రదర్స్. వీళ్ళు ఆ పని చేసినా చేస్తారు బ్రదర్స్. సైరా నరసింహారెడ్డికి మన శర్యం అంగుళం ఏదో పోస్టర్స్ వేసుకున్నాం కానీ అంత కలెక్షన్స్ రాలేదు అని అప్పుడే తెప్పించుకున్నాడు మన శరణంగుళం. ఇప్పుడు ఎలాగో వాళ్ళే నిర్మాతలు కాబట్టి ఈసారి కూడా అదే పని చేస్తారంటున్నారు బ్రదర్స్ సినిమా పండితులు. పాండు ఓ బాటిల్ జిన్నట్రారా, తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశాంతికన్నా ఉంటుంది. ఇందులో ఒక మెలిక ఉంది బ్రదర్స్. ఇంత ఫేక్ పోస్టర్స్ ఎందుకు వేస్తున్నారా అని సినీ పండితులు ఆరా తీస్తే నల్లగా ఉన్న డబ్బును తెల్లగా మార్చుకోవడానికి ప్రయత్నాలే ఈ ఫేక్ పోస్టర్స్ అంట బ్రదర్స్. ఇండస్ట్రీలో కోడైకొస్తున్న నిజం బ్రదర్స్. ఫేక్ పోస్టర్స్ వాళ్ళు ఒప్పుకోకుండా పోతే కోర్టులో ఇది నిజమే కలెక్షన్ అని బ్లాక్ మనీ తీసి చూపించి ట్యాక్స్ కూడా కట్టే అవకాశాలు లేకపోలేదు బ్రదర్స్ అని కోడైకూస్తోంది సినీ ఇండస్ట్రీలో మన సినిమా పండితులు అంటున్నారు బ్రదర్. ఏముందిలే ఇంకా మనం ఈ రొట్టకొట్టుడు మూవీకి సంక్రాంతిలో రిలీజ్ అయింది కాబట్టి డిపాజిట్లు తగ్గుతాయి బ్రదర్. మిగతా టైంలో రిలీజ్ అయింటే డిపాజిట్ కూడా గల్లంత అయిపోయేది బ్రదర్స్. జిప్పు బచ్చు అంటూ ఏదో రుద్దేశారు కానీ నెక్స్ట్ రాబోతున్న విశ్వంబరా మూవీ కోసం ఇప్పుడే ఫేక్ పోస్టర్లు సిద్ధమైపోయాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుందంటున్నారు సినిమా పండితులు. ఈసారి విశ్వంబర సిరుతాత మూవీకి ఫేక్ పోస్టర్స్ వేశారంటే ఖచ్చితంగా అడ్డంగా మన రామ్ చరణ్ అంగుళం దొరికినట్టు దొరికిపోతారు బ్రదర్స్. ఎందుకంటే ఇది సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవ్వదు కదా, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ విశ్వంబరకే తెలియదంట బ్రదర్స్. కావాలంటే మళ్ళీ సంక్రాంతికే దింపారు, ఎందుకంటే ఫేక్ పోస్టర్లు బాగా వేసుకోవచ్చని. ఈసారి మన సిరుతాత సింగల్గానే వస్తున్నాడు బ్రదర్స్. అందుకే ఈ సినిమా ఎవరో కొనటం లేదు, కొనేవాళ్ళు లేక స్టోర్ రూమ్లో భద్రంగా లాక్సేసి పెట్టారంట బ్రదర్స్ ఈ సినిమాని. ఇప్పుడు మన వంకర ప్రసాద్ మూవీని చూపించి ఈ మూవీని వాళ్ళపై రుద్దాలని చూస్తున్నారు. రుద్ది రక్తాలు వస్తాయేమోనని బయ్యర్స్ అంతా భయపడుతున్నారు బ్రదర్స్. వెళ్ళినా కూడా ఇది జరగని పని బ్రదర్స్. అసలైన లెక్కలు బయటకు రానివ్వరు, ఎందుకంటే బ్లాక్ మనీని తీసి చూపించేస్తారు. అసలైన లెక్కలు ఈ జన్మకు బయటకు రావని కోడై కూస్తుంది బ్రదర్స్ అంటున్నారు సినిమా పండితులు. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు కూడా ఫేక్ పోస్టర్స్నే నమ్ముకుని మన చిరంజీవి తాత ఎల్లదీస్తున్నాడు కాలం. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక చిరంజీవి తాత గారి మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయని ఫేక్ పోస్టర్స్ దొబ్బుతున్నారే. ఇలాంటి క్రింజ్ కామెడీ మూవీకి సంక్రాంతిలో అలాంటి కలెక్షన్స్ కొన్ని ఫేక్ పోస్టర్స్ తో మోసం చేసిన ఆల్రెడీ వెంకటేష్ గారి మూవీకి మన వెంకీ మామ మూవీకి 300 కోట్ల పోస్టర్ అప్పుడే దింపారు. కానీ మన వెంకీ మామ మామూలు టైంలో ఏ మూవీ చూసినా ఏ మూవీ చేసినా 40 కోట్ల 50 కోట్ల కెపాసిటీ ఉంది మన వెంకీ మామకి. కానీ సంక్రాంతిలో అనిల్ రావుపూడి జంక్షన్లో క్రింజ్ కామెడీ వల్ల ఫ్యామిలీస్ మొత్తం చూడటం వల్ల ఆ కలెక్షన్స్ దొబ్బారు. వెంకీ మామ కెపాసిటీ మామూలుగా వస్తే 50 కోట్ల మించి కలెక్షన్స్ రావు, అది సంక్రాంతి కాబట్టి వచ్చాయి. మన చిరంజీవి తాత మూవీ కూడా ఈ సంక్రాంతికి రాకుండా ఉండుంటే ఆల్ట్రా డిజాస్టర్ అయ్యేది ఈ మూవీ. ఏదో లేక సంక్రాంతి వచ్చిందని అందరూ కలిసి ఏదో క్రింజ్ కామెడీని చూడాలని వెళ్ళారంతే. అది కూడా 100 కోట్లు వస్తే 300-400 కోట్ల పోస్టర్లు దింపుతున్నారు మన తాతగారు. ఓకే భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే కింగ్ ఆఫ్ టాలీవుడ్ బాలయ్య గారు ఏ టైంలో వచ్చినా కూడా బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతున్నారు. అలా కొట్టేయాలంటే దమ్ము ధైర్యం కావాలంటున్నారు సినిమా పండితులు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో,
నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. బ్రదర్స్, మీకు ఒక విషయం చెప్తున్నాను. అనిల్ రావుపూడి నెక్స్ట్ నాగార్జున గారితో మూవీ తీసి ఇలాగే క్రింజ్ కామెడీ పెట్టి సంక్రాంతికి వస్తున్నామని మళ్ళా టైటిల్ బ్యాలెన్స్ అంటే పెట్టి సంక్రాంతికి వచ్చారనుకో, ఆ మూవీ కూడా 200 కోట్ల పోస్టర్ 300 కోట్ల పోస్టర్ వేస్తారు. కానీ నాగార్జునకున్న ఇప్పుడు మార్కెట్ చూస్తే 20 కోట్లు కూడా వచ్చేలా లేదు. అసలైన కెపాసిటీ బయటపడేది నార్మల్గా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ స్టార్ పవర్ తెలుస్తుంది. ఇలా సంక్రాంతిలో వచ్చి క్రింజ్ కామెడీతో అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని దొబ్బడం కాదు బ్రదర్స్ అంటున్నారు సినిమా పండితులు. ఓకే బ్రదర్స్, ఇప్పుడు మన వంకరప్రసాద్ గారు, మన చిరంజీవి తాత గారు కోర్టుకి నిర్మాతలు డబ్బులు కడతారా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి బ్రదర్. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క పాయింట్ నచ్చినా మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే బ్రదర్స్, యాకోబు బాబు సిగ్గొచ్చేస్తుందిరా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.